తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. 3 నిమిషాల్లో జరిగే ఈ 3 ముళ్ళ వేడుకకి మన భారతదేశం ఈ ఏడాది ఖర్చు చేసేది ఎంతో తెలుసా? అక్షరాల 6.5 లక్షల కోట్లు. నవంబర్ 1వ తేదీతో భారతదేశంలో పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. డిసెంబర్ 14వ తేదీ వరకు జరుగుతాయి. ఈ 45 రోజులు కొనసాగే ఈ మంచి రోజుల్లో కనీసం 46 లక్షల పెళ్లిలు జరుగుతున్నాయి. ఈ 46 లక్షల పెళ్లిళ్ల కోసం భారతదేశంలో మొత్తం 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. 2024తో పోలిస్తే ఈ ఖర్చు 10% పెరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చేసిన రీసెర్చ్ చెబుతోంది. అలా అని గతేడాదితో పోలిస్తే పెళ్లిల సంఖ్య ఏమైనా పెరిగిందా అంటే అదేమీ లేదు. 2024తో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. గతేడాది మొత్తం 48 లక్షల పెళ్లిలు జరిగితే ఖర్చయిన డబ్బు 5.9 లక్షల కోట్లు. కానీ ఈ ఏడాది పెళ్లిల సంఖ్య 46 లక్షలే, కానీ ఖర్చు 6.5 లక్షల కోట్లు. అంటే పెళ్లిల ఖర్చు పెరిగింది. దేశంలో మన రాజధాని ఢిల్లీనే ఈ పెళ్లిల ఖర్చులో నెంబర్ 1గా మిగిలింది. ఢిల్లీలో 4.5 లక్షల పెళ్లిలు జరుగుతాయని, 1,08,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని CIIT అంచనా వేస్తోంది. ఈ ఏడాది జరిగే పెళ్లిళ్లతో ప్రభుత్వానికి 75,000 కోట్ల ఆదాయం పన్నుల రూపంలో అందుతుందని CIIT చెబుతోంది. కనీసం 1 కోటి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. మరో గొప్ప విషయం ఏంటి అంటే ఈ 46 లక్షల పెళ్లిళ్లతో భారతదేశంలో దేశీయ వ్యాపారమే అధికంగా జరగబోతోంది. పెళ్లిళ్ళన్నీ స్థానిక సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి కాబట్టి దుస్తులు, వస్తువులు, ఆభరణాలు అన్నీ భారతదేశంలో తయారైనవే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇది స్వదేశీ కొనుగోలును పెంచుతుందని చెబుతున్నారు. 2024లో మొత్తం భారతదేశంలో 802.8 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయి. కానీ ఈ ఏడాది 600 నుంచి 700 టన్నులకు మించి ఈ అమ్మకాలు ఉండబోవని నిపుణులు చెబుతున్నారు. దీనికి 2 కారణాలు సూచిస్తున్నారు. ఒకటి, బంగారం ధరలు 1,20,000కు పైబడి ఉండటం. 2, కోటీశ్వరులు కూడా లైట్ వెయిట్ నగలను ఎక్కువగా ఇష్టపడటం. ఈ 2 కారణాలు బంగారం కొనుగోళ్లపైన అధిక ప్రభావం చూపించబోతున్నాయని తెలుస్తోంది. పెళ్లిళ్ల ఖర్చు దగ్గరకు వస్తే గతంతో పోలిస్తే 10% అదనంగా పెరిగిందని చెబుతోంది CIIT. అంటే కుటుంబ గౌరవం, కీర్తి ప్రతిష్టలకు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతస్తుతో సంబంధం లేకుండా ఆర్భాటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటమే ఈ ఖర్చు పెరుగుదలకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? పెళ్లి పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే సంప్రదాయాన్ని మీరు సమర్థిస్తారా? లేదంటే పెళ్లిల ఖర్చును తగ్గించుకోవాలని మీ తోటి ప్రజలకు సూచన చేస్తారా? మీ అభిప్రాయాలు చాలా విలువైనవి. మీరు రాసే ప్రతి అక్షరం మరొకరికి సాయం చేస్తుంది. నిక్కచ్చిగా నికార్సైన మీ కామెంట్ని ఈ వీడియో కింద రాయండి. విలువైన సమాచారం కోసం సుమన్ టీవీని ఫాలో అవ్వండి.